సార్ ఆదిమూలం సత్యవేడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యవేడు కాన్స్టిట్యున్సీలో గతంలో తమరికి చెప్పాము అధ్యక్ష. ఒక పుత్తూరు టు ఊత్తుకోట దాసు బైపాస్ రోడ్డు అధ్యక్ష 26 కోట్లు గతంలో శాంక్షన్ చేయాలి అధ్యక్ష. నేనే 4 రోజులు సర్వే చేశాను ఆర్ఎన్బిలో. ల్యాండ్ చేసి 2.5 కిలోమీటర్లు అధ్యక్ష, ఎక్కువ కూడా లేదు అధ్యక్ష. తమిళనాడు పోవాలి మేము సత్యవేడు పోవాలంటే. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, మా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఎమ్మెల్యే అందరికీ తెలుసు అధ్యక్ష. ఫ్రీ సీట్ కూడా ఉంది అధ్యక్ష. మన బండ్లన్నీ కూడా నిలిపేస్తున్నారు ఊత్తుకోటలు తమిళనాడులో. దాన్ని ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ గారికి కూడా ఇచ్చాను. అది ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 2.5 కిలోమీటర్ రోడ్ వేస్తే మన బాటలో మనం పోతాము, ప్రజలకు ఇబ్బంది ఉండదు అని తమ ద్వారా వినియోగించుకుంటున్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నాగలాపురం టు టీపీకోట రోడ్డు 20 కోట్లు మంజూరైంది గతంలో. అది కూడా చేయలేక 27 గ్రామస్తులు, 3 హై స్కూల్స్ ఉంది, సిసిటీకి ఆ బస్సులో పోతుంది, ఆర్టీసీ బస్సులో పోతుంది, మొత్తం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. చాలా చాలా బాధపడుతున్న ప్రజలంతా కూడా. దాన్ని కూడా ఆర్ఎన్బి మినిస్టర్కి చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. త్వరితగతిన పూర్తి అంటే అధ్యక్ష, మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నాం, ఎమ్మెల్యే అయినాం. ఏమంటున్నా అధ్యక్ష, ఒక రోడ్డు కావాలా, తాగునీటి నీళ్లు కావాలా, కరెంటు కావాలి అధ్యక్ష. ఈ 3 సక్రమ పద్ధతులు చేస్తే మనల్ని ఎవరిని కూడా కొంచెం చేయరు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇస్తారు. కానీ ఇది మీరు అన్నారు ఇప్పుడు కంప్యూటర్ యుగం అనేసి. గతంలో ట్రాక్టర్లు లేవు, మోటార్ బైకులు లేవు, కార్లు లేవు, సైకిల్ మీద పోతున్నా నడిచిపోతున్న ప్రజలు అడగలే. కానీ ఈరోజు గుంతలు పడినా ఏది పడినా వాన వస్తే పోలేని పరిస్థితి ఉంది. నాగలాపురం ఆ రోడ్డు అధ్యక్ష కలెక్టర్ చూశారు, మంత్రి గారికి చెప్పాము, ఆర్ఎన్బి మినిస్టర్కి చెప్పాము, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష. కాబట్టి ఈ 2 రోడ్లు కూడా ఆర్ఎన్బి దయచేసి మీ ద్వారా వినియోగిస్తున్నాను అధ్యక్ష. ప్రజలకి మనము ఎన్నికైన తర్వాత ఫస్ట్ తిట్టేది మనల్ని తిడతారు అధ్యక్ష. ఎమ్మెల్యే ఆడిపోయినాడు, ఈ రోడ్డు చూడండి అంటారు. కాబట్టి ఆర్ఎన్బి మినిస్టర్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కనీసం రిపేర్ అనే పెట్టి, కలెక్టర్ గారు మొన్న కూడా చెప్పాను సార్ అధ్యక్ష కాన్ఫరెన్స్లో, ఒక 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది ఆల్రెడీ 25 కోట్లు అయింది. ఆ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఉండేటప్పుడు 26 కోట్లు మంజూరు చేశారు బైపాస్. అంటే ఒక పొరపాటు చేశారు అధ్యక్ష. ఆర్ఎన్బి వాళ్ళు 150 అడుగులు వేసేసారు, 100 అడుగులకి అలాట్మెంట్కి ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాట్మెంట్కి వచ్చింది అధ్యక్ష. అది అలాట్మెంట్ చేసి ఆ 2.5 కిలోమీటర్ వేస్తే మాత్రం మనకు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, అంటే జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా శ్రీ సిటీ పోవాలంటే ఇంటర్నేషనల్ శ్రీ సిటీ అధ్యక్ష. ఇండస్ట్రియలిస్ట్ గత మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా కింద ఉన్నాడు, వారికి కూడా తెలుసు. పోవాలంటే ఆ తమిళనాడు నుంచి పోయి దూరి సత్యవేడు పోవాలా, శ్రీ సిటీ పోవాలంటే. దాన్ని 79 సంవత్సరాల నుంచి అధ్యక్ష మన స్వతంత్రం వచ్చి 2.5 కిలోమీటర్ రోడ్డు వేసుకోలేకపోతున్నాం. దీనిపైన దృష్టి పెట్టి మీ ద్వారా సామాన్యంగా వినియోగించుకుంటున్నాను. ఇది తప్పకుండా రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, తమిళనాడు లాస్ట్ బార్డర్ నాదే సార్ అధ్యక్ష, మా కాన్స్టిట్యున్సీ. కాబట్టి దీనిపైన మీరు దృష్టి పెట్టాల్సిగా మనస్ఫూర్తి మనం కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. కిషోర్ రెడ్డి గారు. అధ్యక్ష, జగనన్న రీసర్వే పేరుతో రాష్ట్రం అంతా కూడా రీసర్వే స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో పీలేరు కాన్స్టిట్యున్సీలో దగ్గర 63 గ్రామాలు రీసర్వే చేయటం జరిగింది. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే లాస్ట్ టైం నేను ముఖ్యమంత్రి గారి నోటీస్ కూడా టీడీఎల్పీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అక్కడ 10-1 రాదు రైతులకు, బ్యాంక్ లోన్స్ ఇవ్వటం లేదు, రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి, మిస్టేక్స్, ల్యాండ్ ఒక ఎక్స్టెంట్ ఉంటే బుక్లో ఎక్కువ ఉంది, బుక్లో ఒక ఎక్స్టెంట్ ఉంటే ఫీల్డ్ పైన ల్యాండ్ తక్కువ ఉంది అధ్యక్ష. కాబట్టి జగనన్న రీసర్వే ఏదైతే రాష్ట్రం అంతా చేశారో, ఎస్పెషల్లీ పీలేరు కాన్స్టిట్యున్సీ అన్నమయ్య జిల్లాలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న రెవెన్యూ మినిస్టర్ గారికి, ఈ రీసర్వేది ముందు ఏ విధంగా స్టేటస్కో ముందు ఏ విధంగా ఉండిందో ఆ విధంగా పెట్టకపోతే మటుకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఏదో బిడ్డల పెళ్లిళ్లకు భూములు అమ్ముకోవాలంటే కూడా రిజిస్ట్రేషన్స్ చేసే పరిస్థితి లేదు ఈ గ్రామాల్లో. పీలేరు కాన్స్టిట్యున్సీలో 63 గ్రామాల్లో ఈ జగనన్న రీసర్వే పేరుతో అన్ని మిస్టేక్స్ చేయటం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, అది ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మంత్రి గారు యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ.